ముందు ప్రచారం పోవాలి, ఆ ప్రచారం పోయిన పోయిన ముందు ప్రచారం స్పీడ్గా పోవాలా. గౌరవనీయులు మీ అందరి ఆప్తుడు మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి మరియు రమేష్ గారికి, బీద రమేష్ గారికి, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గ అబ్జర్వర్ సోదరుడు సుకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, నేను ప్రతి ఒక్క గడప గడపకి వచ్చినప్పుడు మీరు చూపిన ఆప్యాయత, అనురాగం ఎప్పటికీ కూడా మరిచిపోయాను. అదేవిధంగా జగనన్న ప్రతి ఒక్కరిని కలిసి మీకున్న సమస్యలు కూడా తెలుసుకొని ఇంకా ఏమైనా మనం ఇచ్చే పథకాలు అందకుండా ఉంటే వాటన్నింటి కూడా ఇప్పించానని చెప్పి గడప గడపకి ప్రోగ్రాం పెట్టి ఈరోజు మేము తిరిగినప్పుడు ప్రతి ఒక్క అక్కజగమ్మ కూడా మాకు చెప్పింది ఒకటే, ఈరోజు జగనన్న ఉండగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మా పిల్లలు చాలా సంతోషంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకుంటా ఉన్నారు. ఈరోజు మా పిల్లల్ని స్కూల్కి పంపేదానికి మాకు అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు అని చెప్పడం నిజంగా చాలా సంతోషం. అంతేకాదు మా పిల్లల్ని చదివించుకునేదానికి ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో చేసేదానికి ఈరోజు జగనన్న ఏ కాలేజీ చదివినా కూడా మాకు అండగా ఉండి ఈరోజు మా పిల్లల్ని చదివిస్తున్నాడని చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు 1వ తారీఖు వచ్చిందంటే ప్రతి అవ్వతాత, ప్రతి వితంతువు, అదేవిధంగా ఈరోజు దివ్యాంగులు, అదేవిధంగా ఆరోగ్యం బాగా లేకుండా మంచాన ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు. ఈరోజు జగనన్న వల్ల మాకు 1వ తారీఖు వచ్చిందంటే మా వాలంటీర్స్ ఇంటికి వచ్చి తలుపు తట్టి మాకు పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషం. జగనన్న చేస్తున్న ఈ కార్యక్రమానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం వస్తుందని కూడా తెలియజేస్తున్నాను. మీకు ఆలోచించాగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎవరికి ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూడగా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన అక్క జగమ్మకి ఇళ్లస్థలాలు రిజిస్ట్రేషన్ చేసి కాబోయే నియోజకవర్గంలో దాదాపు 25,000 ఇళ్లస్థలాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక పక్క సంక్షేమంతో పాటు ఈరోజు మన కాబోయే నియోజకవర్గ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బంగారు పాట వేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు, ఒక ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా ఈరోజు మనం ఉన్న ఈ రోడ్డు, అదేవిధంగా దగదత్తి, బోగోలు, అరూరు, కావలి అనేక చోట్ల కనెక్టింగ్ రోడ్స్ వేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.